హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్. దిస్ ఇస్ సుష్మా. తక్కువ జీతంతో ఇల్లు కొనడం సాధ్యమా? అప్పులుంటే ఇన్వెస్ట్ చేయగలుగుతామా? ఇవి అందరిలో ఉండే సందేహాలు. వీటన్నిటి గురించి ఫైనాన్షియల్ అడ్వైజర్ రాజేశ్వర్ రెడ్డి గారిని అడిగి తెలుసుకుందాం. హలో అండి రాజేశ్వర్ రెడ్డి గారు, అసలు డబ్బు పొదుపు అంటే ఏంటి? డబ్బు పొదుపు పెట్టుబడి జనరల్గా మనము ఈ రెండిటికి కన్ఫ్యూజ్ అవుతూ ఉంటాం. పొదుపు అని ఎందుకు అంటారు అంటే మన షార్ట్ టర్మ్ నీడ్స్, 1 month 2 months 3 months లేకపోతే 1 year, వీటికి అవసరమయ్యే డబ్బుల్ని పొదుపు చేయాలి అని అంటారు. ఎందుకంటే జాబ్ లాస్ అవ్వచ్చు. ఇప్పుడు ప్రాబబ్లీ లాస్ట్ ఈ ఇయర్ మన కరోనా వచ్చింది, జాబ్ లాస్ ఉండొచ్చు. సో టెంపరీగా మనీ అవసరం రావడానికి పొదుపు చేయాలి అంటారు. పొదుపు చేయడానికి మనకు ఆప్షన్స్ ఏమేమి ఉన్నాయి? ఫిక్స్డ్ డిపాజిట్ ఉంది, ఆర్డి ఉంది, గవర్నమెంట్ ఇన్స్ట్రుమెంట్స్ మనకు పొదుపు చేయడానికి. అక్కడ ఎంత రిటర్న్ వస్తుంది? 6% 7% రిటర్న్ వస్తుంది. సో అప్ టు 3 years, అంటే మనకు 3 ఏళ్లలోపు ఏ రిక్వైర్మెంట్ ఉన్నా మనము పొదుపు చేసి పెట్టుకుంటే మనకు ప్రాబ్లం ఉన్నప్పుడు ఆ అమౌంట్ని యూజ్ చేసుకోవచ్చు. బట్ 3 years దాటింది అని అంటే, 3 years దాటినప్పుడు ఏంటి? పిల్లల ఎడ్యుకేషన్ అనుకోండి, రిటైర్మెంట్ అనుకోండి, ఇంకేదైనా లాంగ్ టర్మ్ గోల్ అనుకోండి, అప్పుడు పొదుపు చేయడం వల్ల మనకు అడ్వాంటేజ్ లేదు. ఎందుకు అని అంటే పొదుపు చేసే ఇన్స్ట్రుమెంట్స్లో మనకు 6% 7% రిటర్న్ వస్తుంది. బట్ ఎడ్యుకేషన్కి వచ్చేస్తే, పిల్లల ఎడ్యుకేషన్కి వచ్చేస్తే 9% చొప్పున పెరుగుతుంది. సో మనం పొదుపు చేసే ఇన్వెస్ట్మెంట్లో పెట్టినా మనం ఆ గోల్ రీచ్ అవ్వం. సో దానికి మనము ఇన్వెస్ట్మెంట్ చేయాలి. ఇన్వెస్ట్మెంట్ అంటే 12% 10% రిటర్న్ వస్తుంది. దానికి వేరే ఇన్స్ట్రుమెంట్స్ ఉన్నాయి. సేవింగ్స్, ఇన్వెస్ట్మెంట్స్, ఈ రెండింటికి ఎట్లా డిఫరెన్షియేట్ చేయాలనేది ఒక చిన్న ఎగ్జాంపుల్ నేను చెప్తాను. మీకు ఇప్పుడు నేను ఒక 1000 రూపీస్ ఇస్తున్నాను అండ్ మనం 20 years బ్యాక్ వెళ్ళాం. 20 years బ్యాక్ వెళ్ళినప్పుడు మీకు ఒక 100 రూపీస్ ఇచ్చారు. ఈ రెండింటిలో మీరు ఏది తీసుకుంటారు? దేనికి ఎక్కువ వాల్యూ ఉంది? 100 రూపీస్ ఇన్ 2000 year. ఓకే, నౌ సేమ్ ఎగ్జాంపుల్ గోల్డ్లో తీసుకుందాం. ఎందుకంటే జనరల్గా మనం ఎప్పటి నుంచో చూస్తున్న ఇన్వెస్ట్మెంట్ ఏంటంటే గోల్డ్ అనేది ఒక ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్. ఇప్పుడు 2000లో మీకు ఒక 1000 grams గోల్డ్ ఇస్తాను. సేమ్ వే ఇప్పుడు 2020లో 1000 grams ఇస్తాను, 21లో. సేమ్ వే 20 years బ్యాక్ 100 grams గోల్డ్ ఇస్తాను. అప్పుడు ఏది తీసుకుంటారు? ఆబ్వియస్లీ ఇప్పుడే తీసుకుంటాం కదా, కాస్ట్లీ ఇప్పుడే కదా. 1000 grams ఇప్పుడే కాబట్టి తీసుకుంటారు. సో ఇక్కడ మీరు ఒక డిఫరెన్స్ అబ్జర్వ్ చేయండి. 100 రూపీస్ 1000 రూపీస్గా ఇంక్రీజ్ అయినా మీరు 1000ని ప్రిఫర్ చేయలేదు. 2000లో ఉన్న 100నే ప్రిఫర్ చేశారు. బట్ గోల్డ్కి వచ్చేసరికి 1000ని ప్రిఫర్ చేస్తున్నారు. అంటే మీకు మీరుగా యు ఆర్ టెల్లింగ్ దాట్ 100 రూపీస్ 1000 అయినా దాని వాల్యూ పడిపోయింది. నంబర్ పెరిగింది కానీ దాని వాల్యూ పడిపోయింది. అండ్ గోల్డ్ అనేది వాల్యూ పెరిగింది, నంబరు పెరిగింది. సో ఇన్వెస్ట్మెంట్స్కి సేవింగ్స్కి ఇదే తేడా. సేవింగ్స్ మీరు అబ్జర్వ్ చేయండి. సేవింగ్స్ ఆప్షన్స్ ఏమున్నాయి? ఎఫ్డీస్ ఉన్నాయి, ఆర్డీస్ ఉన్నాయి, పోస్టల్ సేవింగ్స్ ఉన్నాయి. అన్నింటినీ మనము రూపీస్లోనే ఇన్వెస్ట్ చేస్తాము. మనకు రూపీస్ వస్తున్నాయి, లైక్ 100 and 1000. సో అది వాల్యూ పెరిగినట్టు అనిపిస్తుంది లాంగ్ టర్మ్లో, కానీ దాని వాల్యూ పడిపోతుంది. సిమిలర్లీ గోల్డ్ ఉంది, అది అసెట్. గోల్డ్, ల్యాండ్ అనుకోండి, ఆర్ ఈక్విటీస్. ఇప్పుడున్న సిచ్యుయేషన్లో ఈ మూడే అసెట్ ఫామ్: గోల్డ్, ల్యాండ్, ఈక్విటీస్. సో మీరు అసెట్లో ఇన్వెస్ట్ చేసినప్పుడు అసెట్ వాల్యూ పెరిగింది యాజ్ వెల్ యాజ్ క్వాంటిటీ పెరిగింది. కాబట్టి లాంగ్ టర్మ్ గోల్స్ ఎప్పుడు ఈ 3 అసెట్లోకే వెళ్ళాలి. షార్ట్ టర్మ్ గోల్స్ మాత్రము సేవింగ్స్ అనే కాన్సెప్ట్ యూజ్ చేయాలి. బట్ సేవింగ్స్ని మనం లాంగ్ టర్మ్కి యూజ్ చేస్తే we will be at loss. సో ఇప్పుడు ఒకవేళ జీతం ఈ రోజు వచ్చింది, ఈ రోజే మొత్తం ఖర్చు అయిపోతుందా? సో ఈ రోజు మొత్తం ఖర్చు కావద్దు అని అంటే, ఖర్చు అవుతుంది అంటే మీరు దేనికో ఒక దానికి యూజ్ చేస్తున్నారు. ఆ యూజ్ అనే దాంట్లోనే సేవింగ్స్ అనే ఆప్షన్ ని యాడ్ చేయండి. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ మీకు జీతం వస్తుంది, మీ కంపెనీలో పిఎఫ్ కట్ అవుతుంది. పిఎఫ్ కట్ అయిన తర్వాతే వస్తుంది. సో కట్ అయిన తర్వాత వచ్చిన దాంట్లోనే మీరు యూజ్ చేసుకుంటున్నారు. పిఎఫ్ వాళ్ళని అడగట్లేదు, నా పిఎఫ్ నాకు ఇవ్వండి, నాకు జీతం సరిపోవట్లేదు అని అడగట్లేదు కదా. సిమిలర్లీ మీరు జీతం రాగానే
మీకు మీరు అది అది గవర్నమెంట్ పెట్టింది, అందులో బేసిక్ లో 12% పిఎఫ్ పక్కన పెట్టడం గవర్నమెంట్ పెట్టింది. ఇప్పుడు మీకు మీరు నేను చెప్పిన ఫస్ట్ చెప్పిన 20% అనేది పక్కకు పెట్టేయండి, మిగతాదంతా ఖర్చు చేయండి. అది నెలంతా వస్తుందా, 10 రోజులు వస్తుందా, 5 రోజులు వస్తుందా పక్కన పెట్టండి. ఈ 20% ని తీసి పక్కన పెట్టేసేయండి. ఎందుకు పక్కన పెట్టాలి అనేది మళ్ళీ ఫ్యూచర్ గోల్స్, పిల్లల ఎడ్యుకేషన్ అనుకోండి, రిటైర్మెంట్ అనుకోండి, హౌస్ అనుకోండి, కార్ అనుకోండి, వాటికి యూజ్. అది పక్కకు పెట్టనంత కాలము మీరు సేవ్ చేయరు. బట్ ఎమర్జెన్సీస్ ఉంటాయి కదా, ఎమర్జెన్సీ ఉన్నప్పుడు యూజ్ చేసుకోవడానికి ఆప్షన్ ఇస్ దేర్, కానీ ప్రతి నెల ఎమర్జెన్సీ అనేది ఉండదు. అంటే మనం ఒక స్టెప్ వేస్తేనే సెకండ్ స్టెప్కి వెళ్తాం. సో ఆ ఫస్ట్ స్టెప్ వేస్తేనే ప్రాబబ్లీ 12 months మీరు సేవ్ చేసినప్పుడు 1-2 ఎమర్జెన్సీలు వస్తాయి, మేబీ వీ విల్ యూజ్ ఇట్. బట్ మిగతా అమౌంట్ అయితే అక్కడ ఉంటుంది. ఎందుకంటే మేము లైవ్గా చూసిన ఈ 10 years ఎక్స్పీరియన్సెస్లో 50,000 జీతం ఉన్న వాళ్ళు కూడా ఇవన్నీ ప్లాన్ చేస్తున్నారు, 4 లక్షల జీతం ఉన్న వాళ్ళు కూడా ఇవి చేయట్లేదు. ఓన్లీ రీజన్ ఈస్ ప్లానింగ్. 2 రకాలు ఉన్నారు మా దగ్గర. ఎక్కడ మిస్టేక్ అవుతుంది? అది అవేర్నెస్. ఎందుకంటే మన పబ్లిక్కి అవేర్నెస్ లేదు. ఏది ఇన్వెస్ట్మెంట్స్ అనుకోండి, సేవింగ్స్ అనుకోండి, అవేర్నెస్ లేదు. రీసెంట్గా సెబీ మేబీ 2 years బ్యాక్ సెబీ ఒక ఇన్వెస్టర్ సర్వే కండక్ట్ చేసింది. అందులో చూసినప్పుడు more than 15 years ఎడ్యుకేషన్ ఉన్న వాళ్ళు, అంటే దట్ మీన్స్ గ్రాడ్యుయేట్ అండ్ అబవ్ గ్రాడ్యుయేట్స్, ఓన్లీ 26% ఆర్ హ్యావింగ్ ఫైనాన్షియల్ అవేర్నెస్. అంటే 74% దే ఆర్ నాట్ హ్యావింగ్ ఫైనాన్షియల్ అవేర్నెస్. వాళ్ళకి తెలియదు ఇన్వెస్ట్మెంట్స్ ఏంటి, సేవింగ్స్ ఏంటి, ఏదెంత రిటర్న్ వస్తుంది, ఇన్ఫ్లేషన్ ఏంటి, ఇవన్నీ ఏం తెలీదు. ఎందుకనంటే వీఆర్ నాట్ టాట్ ఇన్ స్కూల్స్ ఆర్ కాలేజెస్. సో ఫైనాన్షియల్ ప్లానింగ్ అనేది స్కూల్స్లో, కాలేజెస్లో కూడా పెడితేనే ఈవెన్ అవర్ చిల్డ్రన్ విల్ లెర్న్ హౌ టు సేవ్ అండ్ ఇన్వెస్ట్. అదర్వైజ్ వీ నీడ్ టు టేక్ ఎ సపరేట్ సెషన్ ఆన్ దిస్. రైట్. ఇది నెలవారీ బడ్జెట్ని ఎట్లా వేయాలి? నెలవారీ బడ్జెట్లో మనము ఈచ్ అండ్ ఎవ్రీథింగ్, సపోజ్ ఇప్పుడు మా దగ్గర ఒక స్టేట్మెంట్ ఉంటుంది. ఫస్ట్ ఏం చేస్తాము, ఇన్కమ్ ఎంత ఉందో తీసుకుంటాము. తర్వాత ఎక్స్పెన్సెస్ని 5 రకాలుగా డివైడ్ చేస్తాం. 5 రకాలు ఏంటి? హౌస్ హోల్డ్ ఎక్స్పెన్సెస్ అంటే ఇంటి రెంట్ అనుకోండి, కరెంట్ బిల్ అనుకోండి, గ్రాసరీస్ అనుకోండి, ఇవన్నీ హౌస్ హోల్డ్ ఎక్స్పెన్సెస్ మ్యాండేటరీ, వాటి నుంచి మనం ఏం తప్పించుకోలేము. సెకండ్ వచ్చి లైఫ్ స్టైల్ ఎక్స్పెన్సెస్. ఇక్కడే తేడా వస్తుంది. ఈచ్ అండ్ ఎవ్రీ ఫ్యామిలీ ఈజ్ హ్యావింగ్ డిఫరెన్స్ ఇన్ దిస్ లైఫ్ స్టైల్ ఎక్స్పెన్సెస్. లైఫ్ స్టైల్ ఎక్స్పెన్సెస్ అంటే ఏంటి? హోటల్కి వెళ్ళడము, ఆర్ మొబైల్స్ మాటికి మార్చడము, సో సచ్ కైండ్ ఆఫ్ ఎక్స్పెన్సెస్. యా, అలాంటి ఎక్స్పెన్సెస్ అంటే నేను అక్కడ క్యాప్చర్ చేస్తున్నాను. హౌస్ హోల్డ్ ఎక్స్పెన్సెస్ ఏంటి, లైఫ్ స్టైల్ ఎక్స్పెన్సెస్ ఏంటి. నెక్స్ట్ ఇన్సూరెన్స్ ఎక్స్పెన్సెస్ ఏంటి అంటే మనం మన లైఫ్ కోసం కట్టుకునేది అనుకోండి, కార్ కోసం కట్టుకునేది అనుకోండి, ఆర్ హెల్త్ కోసం కట్టుకునేది. ఇట్స్ అన్ ఎక్స్పెన్స్, మనకేం రిటర్న్ రావట్లేదు. సో ఇన్సూరెన్స్ ఎక్స్పెన్సెస్. అలాగే లోన్ ఈఎంఐస్, హౌస్ లోన్ ఉన్న, కార్ లోన్ ఉన్న ఈ ఈఎంఐస్. సో వీటన్నిటిని డివైడ్ చేసినప్పుడు నాకు ఎక్కడ తగ్గించుకోవాలి అనే ఐడియా వస్తుంది. మనము ఇవి ఆన్ పేపర్ పెట్టకుండా నాకు అమౌంట్ వస్తుంది, మొత్తము వెళ్ళిపోతుంది, నాకు సేవింగ్ లేదు అనడం తప్పు. ఫస్ట్ పుట్ ఇట్ ఆన్ పేపర్. అంటే ప్రాబ్లమ్ని ఐడెంటిఫై చేయండి, ఎక్కడ లీకేజ్ ఉంది. ప్రాబబ్లీ లైఫ్ స్టైల్ ఎక్స్పెన్సెస్ దగ్గర మ్యాక్సిమం ఉంటుంది. ఎందుకు అనంటే మనం ఒక 10 years బ్యాక్ ఇప్పటికీ చూస్తే వన్ సింపుల్ థింగ్ ఈజ్ ఎవ్రీబడి ఈజ్ హ్యావింగ్ ఏ ఫోన్. సో అదొక ఎక్స్పెన్సే మనకు. సో అండ్ ఇంటర్నెట్, ఇదివరకు అసలు ఇంటర్నెట్ ఎవ్రీ మంత్ బిల్ అనేది అసలు లేదు మనకు, అదొక ఎక్స్పెన్స్. సో లైఫ్ స్టైల్ బట్టి ఎక్స్పెన్సెస్ మారుతుంది, బట్ దాన్ని తగ్గించుకునే ఛాన్స్ కూడా ఉంది. ఇవి మ్యాండేటరీ అయిపోయాయి కదా ఇప్పుడు మనం, అంటే మనకు నడుస్తున్న జీవనశైలిలో. సో దాన్ని ఎలా మార్చుకోవచ్చు? ఆన్ పేపర్ పెడితేనే ఎక్కడ లీకేజ్ ఉంది తెలిస్తేనే మార్చుకోవచ్చు. ఎందుకనంటే డిఫర్స్ పర్సన్ టు పర్సన్. ఎందుకంటే కొంతమంది, ఇప్పుడు మేము కొన్ని చూసాము, అదర్ ఎక్స్పెన్సెస్ ఇవన్నీ వేసిన తర్వాత కూడా అదర్ ఎక్స్పెన్సెస్ దగ్గర సే ఫర్ ఎగ్జాంపుల్ 1,00,000 రూపాయలు జీతం వస్తుంది ఒక పర్సన్కి, ఇవన్నీ ఎక్స్పెన్సెస్ వేసాము, ఫైనల్గా ఒక 30,000 మిగిలాలి, నాకు కనిపించట్లేదు అంటున్నాడు. ఎందుకు అనంటే ఫస్ట్ మెయిన్ కల్ప్రిట్ ఇస్ క్రెడిట్ కార్డ్. మనం వెళ్ళినప్పుడు క్రెడిట్ కార్డ్తో స్వైప్ చేస్తాము, ఇక్కడ అకౌంటింగ్లోకి రాదు, ఆ బిల్లు పెరిగిపోతుంది, సో ఆ గ్యాప్ ఉండదు, సో సేవింగ్ కాదు. సో ఫస్ట్ క్రెడిట్ కార్డ్ యూజ్ చేయడం స్టాప్ చేసేసేయండి. అండ్ యూ అకౌంట్ ఆల్ ద ఎక్స్పెన్సెస్.
ఎవ్రీథింగ్ ఆన్ పేపర్, అంటే ఎవ్రీ మంత్ ఒకసారి చూసుకోండి, దెన్ యూ కెన్ సెట్ రైట్. రైట్ రాజేశ్వర్ రెడ్డి గారు, థ్యాంక్ యూ సో మచ్. చాలా చక్కటి అడ్వైజ్లు ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కింద కామెంట్స్ చేయండి.